అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? మీ ప్రార్థన విన్నపాలు తప్పకుండా మాకు తెలియచేయండి, ప్రార్థిస్తాము. మోషేసు ఉపవాస ధ్యాన కార్యక్రమాలు 9వ రోజు 9వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 9వ అధ్యాయంలో 3 తెగుళ్ళు కనబడుతున్నాయి. ఐగుప్తీల పశువులన్నీ కూడా భయంకరమైన బాధ చేత, తెగులు చేత బాధించబడినట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఇశ్రాయేలీయుల యొక్క పశువులన్నీ సేఫ్గా ఉన్నట్లు ఈ అధ్యాయములు మనకు కనబడుతుంది. ఐగుప్తీయుల యొక్క పశువులు, గాడిదలు, గుర్రములు, ఎద్దులు, అలాగే ఒంటెలు అన్నీ కూడా భయంకరమైన తెగులు చేత బాధించబడ్డాయి. ఇశ్రాయేలీయుల పశువులు క్షేమంగా ఉన్నాయి. చాలామంది ప్రార్థనకు వచ్చే వారికి ఉన్న గొర్రెల కొరకు, గేదెల కొరకు వారు యేసునామములో ప్రార్థన చేసుకుని ప్రార్థన నూనె రాయిగా దేవుడు బాగు చేయడం మేము చూస్తూ ఉంటాము. దైవజనుడు దేవదాసయ్య గారు వ్రాసిన కీర్తనలో విశ్వాదులకు వచ్చు వ్యాధులన్నిటిని విశ్వాస ప్రార్థనచి కడతీర్పాగలవు యేసు ప్రభువామా హితబోధాకుండా. పశువులు కలిగిన వారుంటే యేసునామములో ప్రార్థన చేసి దేవుడు పశువులను బాగు చేయడం మనం చూస్తున్నాం. వారు ఇచ్చిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఇశ్రాయేలీల పశువులన్నీ బాగున్నాయి, ఐగుప్తీల పశువులన్నీ తెగులు చేత బాధించబడ్డాయి. ఇంకా మనం చూసి పొక్కులు, దద్దుర్లు, ఐగుప్తీల శరీరాలన్నీ కూడా భయంకరమైన తెగులు చేత బాధించబడ్డాయి. కానీ ఇశ్రాయేలీల యొక్క దేహాలు, శరీరాలు చాలా బాగున్నాయి. దైవజనుడు వ్రాసిన కీర్తనలు చర్మ వ్యాధులు తత్ సంబంధ బాధాలు నిర్మూలించి కుదురు నెలకొల్పగలవు. కాబట్టి ప్రియులారా, దేవుని కలిగిన ప్రజల యొక్క శరీరాన్ని బాగు చేసేవాడు దేవుడు. ఈవేళ చాలా మంది హృదయముతో పాటు దేహాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. ఈ దేహము దేవుడిచ్చిన ఆలయము అని కొరింథీయులకు రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. గనుక దేవుడిచ్చిన ఈ దేహాన్ని మరలా పవిత్రంగా దేవునికి మనము అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఈ దేహముతో ఏ విధమైన పాపాన్ని మనము చేయకూడదు. ఐగుప్తీయుల యొక్క దేహానికి వచ్చిన భయంకరమైన తెగులు చేత వారు మొత్తబడ్డారు. మరి ఒకటి మనం చూసి వడగండ్ల చేత పచ్చని చెట్టులన్నీ కూడా నశించిపోయినట్లు మనకు కనబడుతుంది. అయినప్పటికీ వారు మార్పు చెందకపోవడం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయులు, గోషేనులు చాలా క్షేమంగా ఉన్నారు. దేవుని కలిగిన వారు క్షేమంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. నేను ఈ దేవుడును అని యెహోవా యొక్క తీర్పులు ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి. గనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాం. రెపపాటులో ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదాం. స్వస్థత కావలసి వస్తే యేసునామములో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనలను, సమస్తాన్ని దేవుడు స్వస్థపరిచేవారు. దేవుడు ఈ అధ్యాయమును మన హృదయములు ముద్రింపచేసి నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.